జస్ట్ 58 గంటల్లో 100 కోట్లు అనమాట. దేనికి అంటే గనక 'దృశ్యం 3' ఉంది కదండీ మోహన్ లాల్ గారి మూవీ. సో ఆ మూవీ రిలీజ్ అయిన జస్ట్ 58 అవర్స్‌లోనే 100 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. నిజానికి సీనియర్ హీరోస్ అనే కాదు, కొంతమంది ఇప్పుడున్న హీరోస్‌లో కూడా ఆ 100 కోట్ల టార్గెట్ అనేది చాలా హార్డ్‌గా కనబడతా ఉంటదనమాట. కానీ ఆయన పర్ఫార్మెన్స్‌తో గానీ, లేదా జీతూ జోసెఫ్ గారి స్టోరీ డైరెక్షన్‌తో గానీ మొత్తానికైతే సాధించారని చెప్పాలి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే గనక, ఇప్పటికి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలుగులో మన విక్టరీ వెంకటేష్ గారైతే 'దృశ్యం 3' తీయట్లేదనమాట. సో డైరెక్ట్‌గా ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయింది డబ్ అయ్యి. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. సో అక్టోబర్‌లో అయితే హిందీలో రిలీజ్ అవ్వబోతుంది. అంటే అజయ్ దేవగన్ గారు నటించారనమాట. సో మరి ఈసారికైతే ప్రస్తుతానికి మనకి విక్టరీ వెంకటేష్ గారు గానీ, మోహన్ లాల్ గానీ ఒకరే అనమాట. సో మూవీ చూసుంటే గనక మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు. అందులో చిన్న పిల్లలుగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా హీరోయిన్స్ అయితే అయిపోయారనమాట. సో మరి ఇక్కడితో ఎండ్ అయిపోద్దా, లేదంటే ఇంకా కొన్ని పార్ట్స్ అనేవి వస్తాయా అనేది మనం ఫ్యూచర్లో వెయిట్ చేసి చూడాల్సిందే. సో మొత్తానికైతే మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు. మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. 'లూసిఫర్' మూవీలో కానీ, లేదంటే ఇందులో కానీ ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. శోభనా గారితో నటించిన మూవీస్ కానీ ఎక్సలెంట్ యాక్టర్ అని అయితే చెప్పొచ్చు. సో మొత్తానికి అది 100 క్రోర్స్ అనేది కొన్ని గంటల్లో సాధించి పెట్టేశారు మోహన్ లాల్ గారు.